రైతు బంధు సొమ్ము రికవరీ అంటూ అక్రమాలపై ఆర్ఆర్ యాక్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి స్టార్ట్. పోచారంలో రికవరీకి కలెక్టర్ ఆర్డర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్. సో గతంలో వెంచర్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు పెట్టుబడి సాయం, రైతు భరోసా అమలుకు ముందే ప్రక్షాళన. ఇలా చేస్తే సర్కార్ ఖజానాకు వేల కోట్ల రూపాయలంటూ. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచే మొదలు అవుతా ఉందట, స్టార్ట్ అవుతా ఉందట. సో రైతు బంధు సొమ్ము మొత్తం రికవరీ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఎక్కడైతే వెంచర్లు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎవరికైతే రైతులకి కాకుండా అంటే అవసరం లేని భూములకు ఎవరైతే రైతు బంధు ఇచ్చిందో గత ప్రభుత్వం, ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి పూర్తి ఆ డబ్బులన్నీ కూడా రికవరీ చేయాలి. తప్పకుండా చేస్తే ఖజానాకి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నది. సో ఈ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుంది? నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి రైతు బంధు కింద మంజూరు చేసిన పెట్టుబడి సాయాన్ని రికవరీ చేసేందుకు ఆర్ఆర్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించే ఛాన్స్ కనిపిస్తా ఉంది. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని 3 సర్వే నెంబర్లోని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కు మంజూరు చేసిన రైతు బంధు సాయాన్ని రికవరీ చేయాలని స్థానిక తహసీల్దార్ కు ఆ జిల్లా కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తే వేల కోట్ల రూపాయల ఖజానాకు చేరే అవకాశం ఉందని చెప్పి, సో ఈ రెవెన్యూ రికవరీ అనేది ఏదైతే ఉందో ఈ ఆప్షన్ ని ఉపయోగించుకొని మరి ఎవరికైతే ఇప్పటిదాకా అవసరం లేని భూములకి, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే వ్యవసాయం చేయని వాటికి, సాగులో లేని భూములకు ఎవరికైతే ఇచ్చిండ్రో ఆ డబ్బులన్నింటిని కూడా రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మొదలైంది ఇక్కడనే, ఎక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి అలాంటి వాటికి వెళ్ళకపోవడమే కాకుండా ఇప్పటిదాకా ఈ గత 5 సంవత్సరాల కాలంలో అంటే కేసీఆర్ 4.5 సంవత్సరాల కాలం పాటు 2018 నుంచి 2023 దాకా ఇచ్చినటువంటి 5 సార్లు రైతు బంధు ఇచ్చాడు. 5 సార్లు పడ్డటువంటి రైతు బంధు ఎవరెవరికైతే అవసరం లేకుండా పడిందో అవన్నీ కూడా డబ్బులు రికవరీ చేసే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. అందులో మొదలు పెట్టింది మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి. సో అన్ని జిల్లాలలో జరుగుతుంది అని చెప్పడానికి ఈ వార్త వచ్చింది. ఇంకా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎవరెవరైతే డబ్బులు తీసుకొని హ్యాపీగా అకౌంట్లలో పెట్టుకొని ఎంజాయ్ చేసారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి, రికవరీ చేస్తారట. వేల కోట్ల రూపాయలు రికవరీ జరుగుతుందట. ఇక